మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. ఈరోజు మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజాపంగిడి ద్వారకా తిరుమల పక్కన ఉన్నటువంటి రాజాపంగిడి రాజుగారి కోటను ఈరోజు మనం సందర్శించడం జరుగుతుంది. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మీకు నిత్యం వస్తూనే ఉంటాయి. మొక్కలు నాటండి, కాలుష్యాన్ని నివారించండి. ఇప్పుడు మనం పంగిడిగూడెం అయితే ఎంటర్ అయిపోయాము. రాజుగారి గురించి, ఆ కోట చరిత్ర, అలాగే అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా అక్కడ ఒక పెద్ద ఆయన వివరంగా తెలియజేశారు. పూర్తిగా చూడండి. ఈ పెద్ద ఆయన వాళ్ళ నాన్నగారు రాజుగారు సంస్థానంలో కారు డ్రైవర్గా పనిచేశారు. వీరిది కృష్ణా జిల్లా తోట్ల ఒల్లూరు అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారని పెద్దని చెప్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. అలాగే ఈ రాజుగారి కోటతో పాటు రాజుగారు మరణించిన తర్వాత వారి యొక్క సమాధులు కూడా ఇందులో ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆయన డ్రైవర్ కోటగారు ఆయన రాజాగారి డ్రైవర్గా 40 సంవత్సరాలు ఆయన కాలం అంతా ఆయన దగ్గర చేశారు. తర్వాత వాళ్ళకి పూర్తిగా ఏ అవసరం ఉన్న టైం కూడా ఈయన డ్రైవర్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళి. తర్వాత ఆయన మానేసే వరకు చేశారు. తర్వాత బండి తోలేది ఏంటంటే ఇది ఈ కారుకు ముందు షవర్లైట్ ఉంది, జీప్ ఒకటి ఉంది. తర్వాత ఇది లాస్ట్. తర్వాత ఆయన టైంలో తోలిన కార్లు ఇది లేదు. అంటే మీ నాన్నగారు కూడా ఇక్కడ వలస వచ్చారు ఇక్కడికి వాళ్ళతో పాటు? తోటల ఒల్లూరు అండి. అసలు తోట్ల ఒల్లూరు కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర తోటల ఒల్లూరు. మా తాతగారి పేరు గురవానాయకుడు గారు. ఇంటి పేరు కోళ్ళు పోయిన ఆయన్ని తీసుకొస్తున్నారు. సర్దార్ గురవానాయకుడు అంటే ఆయన 60 తుపాకులకి రికార్డు వచ్చింది మా తాతగారు. తర్వాత ఆయనే మా నాన్నగారు మళ్ళీ డ్రైవర్గా ఆయన దగ్గర చేశారు. అంతవరకు మాకు తెలిసేటప్పటికి ఈ జమీ అంతా అప్పటికి క్షీణించిపోయింది. అలాగని కట్టుదిట్టంగా ఈ ప్రారీలు దాటి లోపలికి ఎవరు ఇల్లు కొడతారు, అక్కడ బందీగా ఉండదు. దీనికి మించి ఎదురా పెద్ద కోట ఉంటే ఆ కోట భూమట్టం చేసి మామూలుగా ల్యాండ్ ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ పెట్టే వరకు వీళ్ళ ఏరియాకి ఉన్నది ఇటు 3000 ఎకరం తూర్పు, 3000 ఎకరం పనోటి ఈ ఊరు. ఇవన్నీ ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ పెట్టినప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి వరకు వీళ్ళ నిమిత్తంగానే ఉంది మాకు తెలుసు. సీలింగ్ యాక్ట్ నాకు తెలుసు. మనిషికి ఒక్కంటికి, కుటుంబానికి ఒక్కంటికి 5 ఎకరాలు సీలింగ్ యాక్ట్ పెట్టినప్పుడు 5 ఎకరాలు ఇవ్వడానికి మాకు పెట్టినప్పుడే పరాజయం. మరి ఇందిరాగాంధీ ఓడిపోవడం అప్పుడే. పూర్తి వివరాలు కావాలంటే వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు అక్కడ తోటల ఒల్లూరు గ్రామంలో ఉన్నప్పుడు వీళ్ళ ముత్తాత గారు ఆ టైంలో నాగనాయుడు గారు ఏదో ఆయన ఉల్లిపాయలు వ్యాపారం చేసేవాళ్ళని. చేసే టైంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో వీళ్ళు ఉల్లిపాయలు అడుగు పాడుకొని ఆ వచ్చిన వేస్ట్లో ఉల్లిపాయలు తీసుకొని వీళ్ళు వ్యాపారం చేసుకునే టైంలో దాంట్లో కొంత
మన వాళ్ళు ఎవరు పెట్టిన నిధులు కానీ బంగారం, డబ్బు, వెండి ఇలాంటి ఆ ఉల్లిపాయల కొట్లు అడుగుని ఉంటే వీళ్ళకి దొరికినాయి అని అవి తీసుకొని ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేస్తామని పెద్దలు చెప్పింది. బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళు బండ్లై పంపించి ఏదో చెప్పి ఆ టైం లేదు. వీళ్ళకి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడి నుంచి రైలు రోడ్ అని ఉంది ఎదురు. ఈ కోటలోంచి రైలు ఒక భోగి, ఇంజిన్, 2 భోగిలు, అయితే 3. వాటితో వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలన్నా వీళ్ళు సొంతదే. అంటే భీమడోల వరకు. భీమడోల వరకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ట్రైన్కి వీళ్ళు సింహస్థానం వీళ్ళు తీసుకెళ్ళే భోగిలు దానికి అటాచ్ చేసుకుని వెళ్ళేవారు. మళ్ళీ రావాల్సి వచ్చినప్పుడు వచ్చేవారు. అలాగే ఇక్కడికి రైలు, సొంత రైలు రూట్ ఉంది. ఎక్కడుందండి? ఆన్మాలేని రోడ్డు ఉంది, ఎన్ని పొలాలు ల్యాండ్ లేదు. ఆ రైలు రోడ్డు అని పేరు ఒకటే తప్ప అదే రోడ్డు. తౌడు ఫ్యాక్టరీ ఉందా భీమడోలు దాటిన తర్వాత, షుగర్ ఫ్యాక్టరీ, తౌడు ఫ్యాక్టరీ ఆ ఏరియాలో ఎక్కువ అటాచ్. మరి ఇక్కడ నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్లు కాదు మాకు తెలిసి లేళ్ళు బండి మీద తిరిగారు. లేళ్ళు బండి కట్టుకెళ్ళి ఎలిజబెత్ రాణి అని రాణి పరిపాలన టైంలో, బ్రిటిష్ టైంలో, రాణి పరిపాలన టైంలో ఈయన ఆ లేళ్ళు బండి తీసుకుని వెళ్ళి ఆవిడని తెప్పించి ఆ ద్వారాగా ఈయన లైసెన్స్ పొందాడు. మర్డర్ చేసిన 3 మర్డర్లు చేసేవాళ్ళకి ఈయన కేసు ఇది రాజ్యాలు. రామకృష్ణ వాళ్ళు 3 మర్డర్లు చేసినా ఆయనకి కేసు. అలాగని ఇక్కడ జోసానికి కోడి పందాలు కానీ, గుర్ర పందాలు కానీ ఇలాంటి ఏమైనా పందాలు చేసినా అబ్జెక్ట్ పట్టుకుంటాయి. అలాంటి పర్మిషన్ ఆవిడ ద్వారా తీసుకున్నది. బండి కూడా ఉండేది మాకు తెలిసేది. బండి నమూనాలు ఉండేవి మాకు అంటే మనం గుర్రాలలాగా లేని బండి తయారు. ఆ రాణి వెళ్ళి అక్కడికి వెళ్ళి 2 రూపాయలు పైకి ఎగరేసుకుంటా తిరుగుతుంటే ఆవిడ పిలిపించి ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ రూపాయలు ఏంటి, చుట్టూ ఆవిడ పిలిపిస్తే ఆవిడ ఆ బండి మీద ఎక్కి ఆ కోట చుట్టూ ప్రారీ మీద కారు తిరిగి, కోట అంటే రోడ్డు, కోట లోపలికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళాలి. దాని మీద ఆవిడ తిరిగి ఆ సంతోషంతో ఈయనకి వచ్చిన కోరిక ప్రకారం లైసెన్స్ ఇచ్చిందని పెద్దలు చెప్పేమాట. తర్వాత మా తెలిసి కూడా పందాలు గట్ట జరిగిన పోలీసులు గట్ట తర్వాత ఈ అడవిలో గుర్రాల మీద, ఏనుగుల మీద, ఏనుగు మీద తిరిగి ఏనుగు అంబారీ కట్టుకుని ఇక్కడి నుంచి భద్రాచలం, మద్రాసు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి మాత్రం ఉండేవి. వెళ్ళి అక్కడికి ఉండాల్సి వస్తే 10 రోజులు ఉంటారండి. సిబ్బందితో పాటు వెళ్ళి ల్యాండ్ మట్టికి ఇక్కడ మట్టికి 3000 ఎకరం, 3000 ఎకరం. ఈ తార్ రోడ్డుకి పనోటేపు 3, తూర్పు వైపు 3, తూర్పు పక్క 3000, పన్నోటేపు. భద్రాచలం చరిత్ర చెప్పండి. భద్రాచలం పర్ణశాల అంతా ఏ ల్యాండ్ వల్ల ఉండేది. భద్రాచలంలో పర్ణశాల అంతా ఏ ల్యాండ్ వల్ల. ఆ పరిసర ప్రాంతం అంతా పర్ణశాలలో ఉండేవాళ్ళు అంటాడు. వెళ్ళి నెల ముందు వెళ్ళేవాళ్ళు అంటాడు కళ్యాణానికి. ఈ సిబ్బంది వెళ్ళిపోయి నెల కళ్యాణం అయిందో ఇలా దాన సహాయం చేశారు. సేమ్ అదే అంతే. మరి భద్రాచలానికి పూజలు కానీ వాటికి వెళ్తే మెయిన్ అని తెలుసు. దానికి ఉదాహరణగా అంటే ఇక్కడ గుడి ఉంది. భద్రాచలంలో రాముల వారి విగ్రహం ఎలా ఉంటుందో చుట్టుపక్కల ఎక్కడ మీకు రాముల వారి విగ్రహానికి సీతాదేవి పక్కనే ఉంటుంది తప్ప తొడ మీద కూర్చొని ఉండదు. అలాంటి శిల్పం ఉండదు. సేమ్ అదే భద్రాచలంలో రాముల వారి విగ్రహాలు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. దాన్ని ఈ మధ్య రీమోడల్ చేశారు. దాన్ని అలా ఉంచారు విగ్రహాలు అవి చూడ. ఒకవేళ గుడి కట్టేసి ఉంటే బ్యానర్ ఎదుర గుడి మీద గుడిలో ఉన్న విగ్రహాలు ఎలా ఉంటాయి. సేమ్ భద్రాచలంలో రాముల వారు ఎలా ఉన్నారు అలా. ఎందుకంటే దానికి సంబంధించి వీళ్ళు దాని నిమిత్తంగానే వీళ్ళ వారసులు ఇక్కడ భద్రాచలంలో అన్నదానం పెట్టాలని చెప్పి ఆవిడ రోడ్లో ఆవిడ అంటే ఈవిడ చెల్లెలు
ఆవిడ చనిపోయే ముందు ట్రస్ట్ రాసేసి ఆ ల్యాండ్ అయ్యి మార్చే టైంలో ఆ అమౌంట్లు అవి తీసుకెళ్ళి ఒక 6 లక్షలు అన్నదాన సత్రానికి ఆవిడ పేరు పెట్టి స్టార్టింగ్ ఆవిడ తర్వాత ఇప్పుడు ఎంత తెలియదు ఆవిడ.
న్యూస్.